కాసేపట్లో భవానీపురం పిఎస్కి పోసాని కృష్ణమురళి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు అధికారులు. పీటీ వారెంట్లో భాగంగా భవానీపురం పిఎస్కు తరలించనున్నారు పోలీసులు. ఇందులో భాగంగా కర్నూలు జైలుకు చేరుకున్నారు. కర్నూలు నుంచి హైదరాబాద్ మీదుగా భవానీపురం తరలించనున్నారు. అర్ధరాత్రి నరసరావుపేట పోలీసులు కస్టడీ పిటిషన్ను కర్నూలు కోర్టు రద్దు చేసింది. పోసాని బెయిల్, కస్టడీ పిటిషన్లను కర్నూలు మెజిస్ట్రేట్ రిజర్వ్ చేసింది. పీటీ వారెంట్లో భాగంగా భవానీపురం పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత ఈ కేసులో పోసానికి రిమాండ్ విధించే అవకాశం ఉంది. కోర్టు రిమాండ్ విధిస్తే విజయవాడ జైలుకు పోసాన్ని తరలించనున్నారు. ఒకవేళ కోర్టు రిమాండ్ విధించకపోతే మరోసారి కర్నూలు జైలుకు తీసుకురానున్నారు పోలీసులు. గతంలో పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని భవానీపురం పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే జనసేన పార్టీ మెంబర్ శంకర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఈ కేసు ఫైల్ చేశారు. నేటికి మరి కాసేపట్లో కూడా పోసాని కృష్ణమురళిని భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే ఆయన మెయిన్ రోడ్ మీద కూడా ఆయన్ని భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించనున్నారు. అక్కడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ విధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ రిమాండ్ విధిస్తే కర్నూలు అటు తరలించున్నారు, లేదంటే మళ్ళీ ఆయన్ని కర్నూలు తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే కోర్టు రిమాండ్ విధిస్తే విజయవాడ జైలుకు కూడా పోసానిని తరలించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించిన తర్వాత అక్కడ కోర్టు ఏం తీర్పిస్తుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, మరి కాసేపట్లో కూడా అటు పోసానిని అయితే భవానీపురం పోలీస్ స్టేషన్కి తరలించనున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, డీటెయిల్స్ ఏంటి? అఖిల, సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాదాపుగా 17 కేసులు అతని మీద ఉన్నాయి. ఇప్పటికే 3 స్టేషన్లలో కేసులు నమోదైన తర్వాత 3 జైళ్లలో ఉన్నటువంటి పరిస్థితి. 3 జిల్లా జైళ్లలో ఉన్న పోసాని ఈరోజు భవానీపురం పోలీసులు 4వ కేసులో భాగంగా అతన్ని పీటీ వారెంట్లో భాగంగా నేరుగా కర్నూలు జైలు నుండి కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుండి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే కర్నూలు జైలు నుండి నేరుగా హైదరాబాద్ మీదుగా భవానీపురం పోలీసులు విజయవాడకు తరలించినటువంటి పరిస్థితి. అయితే మనం ఈ కేసు వ్యవహారంలో మొదటగా చూసుకున్నట్టయితే గత నెల 27వ తేదీ తన ఇంట్లో ఓబులవారిపల్లె పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రాయచోటికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే అక్కడి నుండి 2వ కేసులో భాగంగా నరసరావుపేటకు పీటీ వారెంట్లో భాగంగా తీసుకెళ్లారు. 3వ కేసులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పీటీ వారెంట్లో భాగంగా తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు నేరుగా 4వ కేసులో భాగంగా భవానీపురం పోలీసులు పీటీ వారెంట్లో భాగంగా అతను గతంలో చేసినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల మీద గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు అనే కోణంలో అయితే ఈ కేసు వ్యవహారంలో గతంలో కూడా పోసాని కృష్ణమురళి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులన్నీ క్వాష్ చేయాలంటూ కోరినటువంటి పరిస్థితి. కోరిన క్రమంలో ఏదైతే 2 వివిధ కేసులలో ఉన్న వాటిని పీటీ వారెంట్లను కొంత మండే వరకు ఆపాలంటూ గతంలో కోర్టు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే నిన్న ఈవినింగ్ వరకు ఈ కేసు వ్యవహారంలో కొంత సస్పెన్షన్గా మారింది అనుకోవచ్చు. నరసరావుపేట పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని 2 రోజుల పాటు విచారించాలని కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా కస్టడీ పిటిషన్ను ఇవ్వడంతో అక్కడి నుండి నరసరావుపేట పోలీసులు ఈరోజు కర్నూలు నుండి నేరుగా అక్కడికి తీసుకొని విచారిస్తారు అని అనుకున్నారు. అంతలోపే పోసాని వ్యవహారంలో మరో టెస్ట్ నెలకొంది. అయితే నరసరావుపేట పోలీసులు కోరినటువంటి కస్టడీ పిటిషన్ను కొట్టివేసి కోర్టు ఏదైతే ఈ భవానీపురం పిఎస్లో గతంలో చేసినటువంటి కేసు వ్యవహారంలో కొంత సీరియస్గా వ్యవహరించాలనే నేపథ్యంలో కోర్టు భవానీపురం పోలీసులకు పీటీ వారెంట్ విధించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుండి నేరుగా మనం ఉండే ఈ టోల్గేట్ ఏదైతే ఉందో టోల్గేట్ నుండి నేరుగా ఇదంతా కూడా కర్నూలు నుండి హైదరాబాద్కి వెళ్ళే మార్గం. ఈ మార్గం గుండానే పోసాని కృష్ణమురళిని తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఈరోజు భవానీపురం పోలీసులు దాదాపుగా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు 8 గంటల సమయం నుండి ఇంకా 8 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. 8 గంటలు జర్నీ తర్వాత అక్కడ నేరుగా కోర్టుకు అతన్ని ఏదైతే తీసుకెళ్తున్నారో అతన్ని కోర్టు ముందు సబ్మిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అతనికి రిమాండ్ విధిస్తారా, ఒకవేళ రిమాండ్ విధిస్తే
విజయవాడ జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయి. లేదనుకుంటే అక్కడ వాదనలు విన్న తర్వాత మరోసారి కర్నూలుకు తీసుకొని వస్తారా అనేది చూడవలసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో మనం చూస్తూ ఉన్నాం ఈ కేసు వ్యవహారంలో ఒక కేసు ముగిసిన తర్వాత అతను రిమాండ్లో ఉన్నటువంటి క్రమంలోనే పీటీ వారెంట్లో భాగంగా మరో స్టేషన్కి తీసుకెళ్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి ఇప్పటికే ఇదంతా కూడా 4వ కేసులో భాగంగానే ఇది జరుగుతూ ఉంది. ఇంకా దాదాపుగా 13 కేసులు అతని మీద ఉన్నాయి. ఆ 13 కేసులకు సంబంధించి ఎలా ముందుకెళ్తారనేది కూడా చూడవలసిన విషయం. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.